ఇప్పుడు తెలంగాణలో మనకు క్లియర్గా ఉంది, హైదరాబాద్లో బీఆర్ఎస్ క్లియర్ డామినేషన్. మీకు సౌత్ తెలంగాణలో మీకు క్లియర్గా కాంగ్రెస్ డామినేషన్. ఉత్తర తెలంగాణలో మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. కారణం బీజేపీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపడం. ఆంధ్రలో కూడా ఏమవుతుంది అంటే మీకు బహుశా గ్రేటర్ రాయలసీమలో ఇప్పటికీ కూడా వైసీపీకి బలం ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పెద్ద ప్రభావం చూపలేదు. ఈవెన్ జనసేనకున్న ఓటు కూడా అంటే పేరుకు కాపు బలిజ ఒంటరి అన్నా కూడా మీకు దక్షిణాంధ్రలో ఉన్న కాపు ఫ్యాక్టరు రాయలసీమలో కాపు ఫ్యాక్టర్ తేడా ఉంటుంది. ఈవెన్ దక్షిణాంధ్ర కాపు జనసేన వెనకాల ర్యాలీ అయినంతగా ఉత్తరాంధ్ర కాపు కూడా ర్యాలీ కాదు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపు అంటాం. సో అందువల్ల అక్కడ సోషల్ డైనమిక్స్ వేరే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయారు, భీమవరంలో కూడా ఓడిపోయారు, అది వేరే విషయం. సో అందువల్ల మీకు ఈ రీజనల్ వేరియేషన్ అక్కడ ఉంటుంది. అందువల్ల కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్లో వైసీపీకి ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఒకటి టీడీపీతో జనసేన కలవడం ఒక ఛాలెంజ్, అలాగే ఈ అమరావతి ఫ్యాక్టర్ ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఉత్తరాంధ్ర రాయలసీమలో మీకు ఆ రకమైన వ్యతిరేకత జగన్ ఉండకపోవచ్చు. సో అందువల్ల ఈ డామినేషన్, ఈ ఫ్యాక్టర్స్ కూడా రీజనల్ వేరియేషన్ అక్కడ కూడా ఉంటుంది. రైట్.